Welcome to Non-Stop News at 9 p.m. నేను అనుశ్రీ. నేను హిమబిందు. మొంతా తుఫాను మరింత వేగంగా దూసుకొస్తోంది. కాకినాడకు 450 కిలోమీటర్ల దూరంలో సూపర్ సైక్లోన్ గా మారింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాన్ కదులుతోంది. తీర ప్రాంతంలో తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్ర తడిసి ముద్దవుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా మొంతా తుఫాన్ కదులుతోంది. రేపు ఉదయానికి సూపర్ సైక్లోన్ పెను తుఫానుగా మారనుంది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్ఆర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపటి వరకు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దన్నారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొంతా ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఓడల రేవు, ఎస్ యానం, అంతర్వేది తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓడల రేవు తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఓఎన్జీసీ ప్రాసెసింగ్ ప్లాంట్ గోడను సముద్రపు అలలు తాకుతున్నాయి. ఇటు ఉప్పాడ తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. మొంతా ఎఫెక్ట్తో సూర్యారావుపేట, ఎన్టీఆర్ బీచ్లను పోలీసులు మూసివేశారు. కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా తుఫాన్ పరిస్థితిని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. విశాఖలో 11 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాలను మూసేశారు. రిషికొండ, కైలాసగిరి, భీమిలి బీచ్ల్లోకి ఎవరిని అనుమతించడం లేదు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పటికే విశాఖకు రావాల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. రేపు, ఎల్లుండి మరిన్ని విమానాలు రద్దయ్యే అవకాశాలున్నాయి. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. 3 రోజుల పాటు జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో ఒక స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. నిజాంపట్నం హార్బర్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మొంతా తుఫాను ప్రభావంతో రేపు విజయవాడలో 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించింది. తుఫాను తీవ్రత ఎక్కువైతే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు ప్రజలకు కావలసిన నిత్యావసరాలు ముందుగానే తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముంచుకొస్తున్న సైక్లోన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో 188 పునరావాస కేంద్రాలున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు. తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్. ఐఎండీ చెప్పేది మ్యాక్సిమం తన అంచనాలను, అనుమానాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే చెప్తుంది. మేము నిన్న చెప్పుకున్నట్టుగానే కాకినాడ తీరంలోనే తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. ప్రస్తుతానికి అది నైరుతి బంగాళాఖాతంలో దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో తుఫానుగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి చెన్నైకు 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మోంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లాలోనూ జోరు వానలు పడుతున్నాయి. చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోని 10 మండలాల్లో వర్షం దంచికొట్టింది. వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరి రైతులను నిండా ముంచింది. వర్షం కారణంగా దాదాపు 8,000 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ధాన్యం గింజలు పాలు పోసుకుంటున్న దశలో వాన పడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సైక్లోన్ ప్రభావంతో కర్నూలు జిల్లా ఆదోనిలో కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా గంటన్నరకు పైగా వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీరు ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నాయి. విశాఖలోని వేలంపేటలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అండగా నిలిచారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు 5 రోజుల పాటు వేటకు వెళ్లే పరిస్థితి లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్యకారుల కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వాసుపల్లి గణేష్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పర్యటించారు. మత్స్యకారులందరూ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ఏలేరు నుంచి వదిలే అదనపు జలాల వల్ల రైతాంగం ఆందోళనలో ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు వంగ గీత. మోంతా తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 80 రైళ్లను రద్దు చేసింది. తుఫాన్ ప్రభావాన్ని బట్టి మరికొన్ని రైళ్లు కూడా రద్దయ్యే అవకాశాలున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు బులెటిన్స్ రిలీజ్ చేస్తామంటున్నారు. రైళ్ల దారి మళ్లింపుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. హౌరా నుంచి చెన్నై వైపు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్ చేశామన్నారు. తుఫాన్ ప్రభావంతో రైల్వే ట్రాక్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేపడతామని రైల్వే అధికారులు తెలిపారు. తెలంగాణపై మోంతా తుఫాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా సూచించింది. వర్షాల నేపథ్యంలో 2 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న వేళ ప్రభావిత రాష్ట్రాలు పూర్తి స్థాయిగా అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, ఒడిశాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పుదుచ్చేరి ఓడరేవులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. మెరీనా బీచ్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ నేపథ్యంలో అక్టోబర్ 30 వరకు చేపల వేటపై నిషేధం విధించారు అధికారులు. సైక్లోన్ మోంతా ముప్పు నేపథ్యంలో ఒడిషా, తమిళనాడు తీర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒడిషాలోని గజపతి, గంజాం, మల్కాన్గిరి జిల్లాలతో పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట్ సహా తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు 50,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాలు, మిడ్నాపూర్, కోల్కతాల్లో అక్టోబర్ 28, 31 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఒడిషా, పశ్చిమ బెంగాల్లో అక్టోబర్ 30 వరకు స్కూల్స్కు అధికారులు సెలవులు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటాన్ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. ఇక చంద్రబాబు నిర్ణయం భావి తరాలకు శాపంగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం వలన భవిష్యత్తులో విద్యార్థులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారని, ప్రైవేటీకరణను విత్డ్రా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే సంతకాల సేకరణ, తమ అభిప్రాయాలను సంతకం చేసి సెల్ ఫోన్ నెంబర్ వేసి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం ఊరు వేసి ఒక పత్రాన్ని ఇవ్వటం ద్వారా
తమ అసమ్మతిని దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంబోజీ వినయ్ రిమాండ్ని భీమవరం కోర్టు రిజెక్ట్ చేసింది. దీంతో ఈ కేసులో పోలీసులకు చుక్కెదురైంది. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన వినయ్ను హైదరాబాద్లో ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో విజయ్కు రిమాండ్ విధించేందుకు జడ్జి నిరాకరించారు. 10,000 సొంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట మాజీ మంత్రి జోగి రమేష్ సత్య ప్రమాణం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్యను వెలిగించుకొని నకిలీ మద్యం వ్యవహారంలో తనకే సంబంధం లేదన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారని, తన మనసును బాధ పెట్టారని, అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానన్నారు జోగి రమేష్. అధికారులకు చెప్తా ఉన్నా, దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో, లోకేష్ చెప్పాడని చెప్పేసో జోగి రమేష్ ని కన్నా వ్యక్తిత్వ హననానికి కన్నా మీరు గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు నా ప్రతిష్టని మంట కలుపుతావా? రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం, అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు కన్నా ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు, నా రక్త సంబంధికులైన నా గౌడ కోసులు, నా రాధారంగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కోనసీమ జిల్లా రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ అమూల్యకు తన భర్త నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తన పిల్లలకు తనకు భర్త సునీల్ నుంచి ప్రాణహాని ఉందని రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు అమూల్య. గతంలోనూ 2 సార్లు తనను చంపడానికి ప్రయత్నించాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. ప్రతిసారి తన తల్లిదండ్రులను వేధించి డబ్బులు వసూలు చేస్తున్నాడని పోలీసులకు వివరించారు. తన కుటుంబ పరువును అప్రతిష్ట పాలు చేస్తున్నాడని, సోషల్ మీడియాలో వేధింపులకు దిగుతున్నాడని పోలీసులకు తెలిపారు అమూల్య. టీటీడీ ఒత్తిడితో ఆగమ శాస్త్ర సలహాదారులు తలొగ్గారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 10 లక్షల మందికి వైకుంఠ దర్శనం దూరం చేస్తున్నారని, 2 రోజులకే కుదించారని కుట్రను మానుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 26 మంది పీఠాధిపతులతో ఆగమ సలహాల మేరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశామని, పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పెలా అవుతాయని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆ స్వామికి 40 నిమిషాలే మనకు 10 రోజులు అవుతుందని, కనుక 10 రోజులు వైకుంఠ ఏకాదశి పర్వదినాలుగా భావించి ఆ 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరవటం అత్యంత మంచిది అన్నటువంటి వాళ్ల సూచనలతో ఆనాడు పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అని 10 లక్షల మందికి ఇచ్చేటువంటి సామాన్య భక్తుల దర్శనాన్ని ఇనుప పాదాలతో నొక్కివేయటానికి, అంటే మీరు బలవంతంతో ఈ 2 రోజులుగా కుదించేయాలా అన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకోమని బిఆర్ నాయుడు గారికి నేను సెలవిస్తున్నా. రేపు టాలీవుడ్ షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. సినీ కార్మిక సంఘాలకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బంద్కు పిలుపునిచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికుల సన్మాన కార్యక్రమం సందర్భంగా షూటింగ్స్ నిలిపివేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. సినీ కార్మికుల అనుబంధ సభ్యులంతా రేపు సన్మాన సభలో పాల్గొనాలని కోరారు. కాగా సీఎం సన్మాన కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యూనిట్లు మద్దతు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. చర్చిలు, మతపరమైన ప్రదేశాల్లో బీఆర్ఎస్ ప్రచారాలను చేపడుతోందని కంప్లైంట్లో పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నట్లుగా అధికారికి వివరించారు.
ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆటోలో ప్రయాణించారు. ఆటో కార్మికుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బస్సు పథకం వల్ల తాము రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారు కానీ ఆటో డ్రైవర్లకు మాత్రం ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి పాలన అంటే చెవులు మూసుకోవాల్సి వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రజకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. రోడ్ రోలర్, చపాతీ మేకర్, సబ్బు పెట్టే గుర్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది. మరి అది కారు లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు, పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు పోయి ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు. ఎందుకంటే 2000 పింఛన్తో ఇక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది. దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త ఇక్కి అని అన్ని గుర్తులు పెట్టిరిల్లు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే దుర్బుద్ధితో హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తున్న ఇందిరమ్మ పాలనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలున్న మంత్రివర్గంపై నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అడ్లూరి లక్ష్మణ్. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద, పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పత్రికా ముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతోనే ఆరోపణ చేసినారు. వారికి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి తెలంగాణ ఆశా భాషతోని 10 సార్లు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేద్దామని యొక్క దురాలోచనతోని ఏ విధంగా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారిపై, ప్రభుత్వానిపై బురద జల్లాలి, కేబినెట్ లో మాట్లాడినటువంటి విషయంలో కూడా పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ స్కూల్ టాయిలెట్లో కెమెరా బయటపడింది. అటెండెంట్ యాకూబ్ బాలికల వాష్రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. గంగాధర మండలం కురిక్యాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థినుల ఫిర్యాదుతో అటెండెంట్ యాకూబ్ను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అమానవీయ ఘటనను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ధర్నాను చేపట్టాయి. రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై మధురనగర్ చౌరస్తాలో బైఠాయించి నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఏడిగపల్లిలో బాలికపై అత్యాచార యత్నం జరిగింది. బాలిక అరవటంతో పారిపోయేందుకు నిందితుడు యత్నించాడు. దీంతో నిందితులు శివ, నాగేంద్రలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ నిందితులపై పోక్సో అత్యాచార యత్నం కేసు నమోదైంది. బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం రాయచోటికి తరలించారు. నిందితులు టీడీపీ కార్యకర్తలుగా తెలుస్తోంది. జాతీయ వార్తలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఫేజ్ 2 చేపట్టనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రేపటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్లలో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్టు సిఈసి జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఈ రాష్ట్రాలు, యూటీల్లో అర్ధరాత్రి నుంచి ఓటర్ జాబితా లాక్ చేస్తామన్నారు. अधिकतम शुद्ध मानी जाएगी. अब फेज 2 12 राज्यों में या संघ शासित प्रदेशों में आरंभ होने वाला है. भारत की विकास गाथा के साथ साथ लोगों का माइग्रेशन के साथ साथ कई बार उनका वोट पुरानी जगह भी बना रह जाता है और नई जगह भी बन जाता है. अर्थात एक से जगह ज्यादा रजिस्टर होने वाले वोटर्स. కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు టీవీకే అధినేత విజయ్. మహాబలిపురంలో ఓ రిసార్ట్లో బాధిత కుటుంబాలను ఆయన కలిశారు.
మృతులకు చెందిన 37 కుటుంబాలు సహా 200 మందితో విజయ్ సమావేశమయ్యారు. వారి కోసం రిసార్ట్లో దాదాపు 50 గదులను టీవీకే బుక్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వారంతా రిసార్ట్కు చేరుకున్నారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేశారు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. చీఫ్ జస్టిస్ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ సీనియర్గా ఉన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ఆయన ప్రమాణం చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై బూటు విసిరిన లాయర్ రాకేష్ కిషోర్ పై కోర్టు ధిక్కార చర్యలకు సుప్రీంకోర్టు అనుమతిని నిరాకరించింది. దీనివల్ల ఘటన పరిధి జీవితకాలం పెరుగుతుందని, దాన్ని అక్కడే వదిలేయారని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ మేరకు వివిధ కోర్టుల్లో జరిగిన ఘటనలు వివరాలు పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. వీధి కుక్కల సమస్యపై ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయనందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వీధి కుక్కల సమస్యపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 నెలలు సమయం ఇచ్చినా అఫిడవిట్ వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో వీధి కుక్కల దాడుల ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఈ కారణంగా విదేశాల్లో భారత్ను చెడుగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇండోర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపుల ఘటన రాజకీయ దుమారం రేపింది. మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో భద్రతా వైఫల్యంతో పాటు ప్లేయర్ల తప్పు కూడా ఉందన్నారు విజయవర్గీయ. ఎవరికి చెప్పకుండా వారు హోటల్ నుంచి బయటకు వెళ్లారని వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు ప్రజాదరణ ఉంటుందని, వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. రుణాలిచ్చే యాప్కే సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. యాప్ ఏపీఐ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్స్ 3 గంటల వ్యవధిలో 49 కోట్లు కొట్టేశారు. విజ్డమ్ ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న మనీ వ్యూ యాప్ని హ్యాకర్లు టార్గెట్ చేశారు. దుబాయ్, చైనా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ సైబర్ దాడికి పాల్పడింది. యాప్కి చెందిన ఏపీఐ కీని ఉపయోగించి 3 గంటల వ్యవధిలో 49 కోట్లను 653 నకిలీ ఖాతాల్లోకి బదిలీ చేశారని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ 26వ రోజుకు చేరింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన విభాగాల్లో ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. యుఎస్ వ్యాప్తంగా దాదాపు 8,000కు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కావటం లేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన 22 ఎయిర్పోర్టుల్లో ఏటీసీ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో దాదాపు 2,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన 1,200, యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన 739, డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన 600 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ మరోసారి భారత వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు. తప్పుడు మ్యాప్తో వివాదం రాజేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తున్న మ్యాప్ను పాకిస్తాన్ ఆర్మీ జనరల్ షంషాద్ మీర్జాకు బహూకరించారు. అసోం సహా నార్త్ ఈస్ట్ ప్రాంతం బంగ్లాదేశ్లో భాగమైనట్టుగా అందులో చూపించారు. యూనస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పాక్ బంగ్లా దగ్గరవుతున్నాయి. దీనిలో భాగంగా పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షంషాద్ మిర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా యూనస్ మిర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్కి యూనస్ ఒక పుస్తకాన్ని బహుకరించారు. ఆ బుక్ కవర్ పేజ్ పై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. బిజినెస్
అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 566 పాయింట్ల లాభంతో 84,778 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ సూచీలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్, ఎటర్నల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ప్యాసింజర్స్ వెహికల్స్ రాణించాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు గంటల వ్యవధిలో మరోసారి తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,340 రూపాయలు తగ్గి 1,23,280కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 2,150 రూపాయల పతనమై 1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు 1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు. 2 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న అయ్యర్ను ఇవాళ ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకి మార్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆసుపత్రిలోనే మరో 2-3 రోజులు ఉండాల్సి వస్తుందని తెలిపారు. టీమిండియా వైస్ కెప్టెన్ అయిన అయ్యర్ పూర్తిగా కోలుకునేందుకు 3 వారాలకు పైగా సమయం పట్టనుందని సమాచారం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.